పెళ్లికి అందంగా కనిపించాలని బంధువులే ఆరాటపడుతూ ఉంటారు. అలాంటిది పెళ్లి కూతురు ఇంకెంత ఆరాటపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంగా కనిపించాలని అనుకోవటంలో తప్పులేదు కానీ, దానికోసం విచిత్ర మేకప్లు ట్రై చేస్తేనే అవి బెడిసి కొడతాయి. తాజాగా మేకప్ వికటించి ఓ పెళ్లి ఆగిపోయింది. కాబోయే భార్య మొహం చూసి నాకీ పిల్ల వద్దు బాబోయ్ అంటూ పారిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అరసికరి గ్రామానికి చెందిన ఓ యువతికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి ముందు నిశ్చితార్థం కార్యక్రమంలో వధువు వరుడు పెళ్లి ఫోటోలతో సందడి చేశారు. పెళ్లికి 10 రోజుల సమయం ఉండటంతో అందంగా కనిపించడానికి వధువు బ్యూటీ పార్లర్కు వెళ్లింది. ముఖం అందంగా కనిపించాలనే ఉద్దేశంతో కొత్త రకం మేకప్ ట్రై చేసేందుకు సిద్ధమైంది. బ్యూటీషియన్ మేకప్ కు ముందు ముఖానికి ఫౌండేషన్ రాసి ఆ తర్వాత ఆవిరి పట్టించింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు వధువు ముఖం కాలిపోయి బొబ్బలెక్కింది. ముఖం నిండా బొబ్బలొచ్చి వధువు అందవికారంగా మారిపోయింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వధువు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న వరుడు ఆసుపత్రికి వెళ్లి వధువును పరామర్శించాడు. ఆమె గుర్తుపట్టలేని స్థితిలో ఉండటం చూసి కంగు తిన్నాడు. మొదట ముఖం చూసి పెళ్లి వాయిదా వేసిన 2 రోజుల తర్వాత తనకు ఈ పెళ్లే వద్దంటూ ప్లేటు ఫిరాయించాడు. మరో 10 రోజుల్లో ఆనందంగా పెళ్లిపీటలు ఎక్కాల్సిన జంట మేకప్ వికటించి దూరమైంది. అయితే వధువు ముఖం అందవికారంగా మారటానికి కారణమైన బ్యూటీషియన్ను వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.